టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే చాలామందికి యూపీఎస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. మీరు చదవడం స్టార్ట్ చేసేయాలి. ఇంకా మీరు దేనికోసము ఏంటి నా దగ్గరికి బుక్స్ రాలేదు, నేను బుక్స్ ఆర్డర్ చేయలేను అలా ఎప్పుడు మీరు వెయిట్ చేయకూడదు. ఏదో ఒకటి కాకపోతే ఒకటి ఆల్టర్నేటివ్ చూసుకొని మీరు చదువుతూ ఉండాలి. నాకు తెలిసి అందరూ అప్లై చేసే ఉంటారు, లాస్ట్ డేట్ దగ్గరికి వస్తుంది కాబట్టి. ఇంకా కొంతమంది ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఏంటంటే అట్లీస్ట్ కొంచెమన్నా మీకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. వితౌట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వేస్టే అనమాట. బోర్ కొట్టే సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ అది చదవలేక అయ్యో అనవసరంగా ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నామే, స్కోర్ చేయలేకపోతున్నామే అని బాధపడే బదులు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే స్కోర్ చేయడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే చదివే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. సో మనం తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్కి బయట మార్కెట్లో బుక్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అట్లీస్ట్ ఆన్లైన్లో రిసోర్సెస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ మేజర్ థింగ్ అనమాట. సో థర్డ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ పాస్ట్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. సో ప్రీవియస్ అట్లీస్ట్ 5 ప్రీవియస్ ఇయర్స్ అలా తీసుకొని అసలు నిజంగా ఎంత స్కోర్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల నిజంగా అది స్కోరింగ్ సబ్జెక్టా కాదా అనేసి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు నాకు అసలు ఏమి సబ్జెక్ట్స్ అందులో తెలియదు. ఆప్షనల్ సబ్జెక్ట్ నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను అంటే అఫ్కోర్స్ నేను ప్రిలిమ్స్ పాస్ కాలేదనుకోండి. తర్వాత నేను అటెంప్ట్ ఇచ్చిన తర్వాత నేను ఒకసారి మ్యాథమెటిక్స్ పోర్షన్ ఏంటి, అసలు ఏం పేపర్స్ పాస్ట్ పేపర్స్ తీసుకొని అందులో సిలబస్ చూస్తే ఎందుకు తీసుకున్నానే అనిపించింది. సో దాట్స్ వై ఐ హ్యావ్ చేంజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ టు తెలుగు లిటరేచర్. సో తెలుగు లిటరేచర్ తీసుకుని ఎందుకు తెలుగు లిటరేచర్ అంటే నేను స్కూల్ లెవెల్లో అంటే అప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ ఇలా స్పీచ్ కానీ ఇలాంటి వాటిలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేనేంటంటే ఏదైనా కంటెంట్ చదివినప్పుడు నా ఓన్గా రాసే కెపాసిటీ నాకు ఎక్కువ ఉంది. సో దట్స్ వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ దట్ తెలుగు లిటరేచర్ యాజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. సో అలా ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిసోర్సెస్ ఉండాలి, థర్డ్ థింగ్ వచ్చేసి అసలు ఈజ్ దట్ స్కోరింగ్ సబ్జెక్టా కాదా అనేది తీసుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. అడిగిన క్వశ్చన్స్ నేను వాటికి నేను చెప్తున్నానండి. ఇంకొకటి తెలుగు మీడియం తీసుకోవాలా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని అడుగుతారు కదా నార్మల్గా అందరూ. ఎందుకండి అసలు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్ డిగ్రీ కనుక మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నట్లయితే ఇంగ్లీషే తీసుకోండి, తెలుగు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. మీరు చదివితే మీకు అర్థమైపోతుంది 10th వరకు తెలుగు మీడియం కదా అని. అంటే అసలు ఇంటర్ డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు కూడా ఈ ఐఏఎస్లో యూపీఎస్లో ఇంగ్లీష్ మీడియం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రిలిమ్స్ పేపర్ మనకు 2 లాంగ్వేజెస్లోనే ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్, సెకండ్ హిందీ. తెలుగులో అసలు ఉండదు పేపర్, ప్రిలిమ్స్ పేపర్. సో మీరు ఎంత చదివినా అక్కడ మీరు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి టర్మ్స్ అనేది మనకు అర్థం కావడం కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం బెటర్ చాయిస్ అన్నమాట నన్ను అడిగితే. ఒకవేళ మీరు తెలుగు లిటరేచర్ తీసుకుంటే అది ఎట్లా మీరు తెలుగులోనే రాస్తారు, తెలుగు తీసుకున్నప్పుడు తెలుగులోనే కదా రాసేది. సో అదనమాట. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా తీసుకోవాలని అనుకుంటే ఇంగ్లీష్ మీడియం తీసుకోండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. అంత టర్మ్స్ అంత డీవియేషన్ కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం తీసుకుంటే మనము ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి, అది పెద్ద హెడేక్. సో దాట్స్ వై టేక్ ఇంగ్లీష్ మీడియం, దట్ విల్ బీ ఈజీ. ఇంగ్లీష్ మీడియంలో ఉంటే అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, తెలుగు మీడియంలో ఉండవు. అది చాలామందికి ఉన్న డౌట్. ఎన్సీఆర్టీస్ తెలుగులో దొరుకుతాయి అంటే నో, నెవర్. ఎన్సీఆర్టీ అనేది సెంట్రల్ సిలబస్ కాబట్టి అది తెలుగులో ఉండదు. ఐదర్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది, కానీ తెలుగులో ఉండదు. తెలుగు మీడియం తీసుకుంటే మనము తెలుగులో స్టేట్ సిలబస్ బుక్స్ చదువుకోవాలన్నమాట. అది కూడా అంత కవర్ చేస్తుందంటే అది కూడా క్వశ్చన్ మార్కే అనమాట. సో గోపాలకృష్ణ రోణకి గారు తీసుకున్నారు కదా అంటే తను చాలా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క బుక్ని ట్రాన్స్లేట్ చేసుకుని చదివి తను 5th అటెంప్ట్లో తను ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు. సో చాలా కృషి చేయగలగాలి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి అసలు వై టు మెయింటైన్ నోట్స్ అనమాట. చాలామంది అసలు ఎన్సీఆర్టీలో ఎందుకు నోట్స్ రాసుకోవాలి, బుక్స్ చదివి ఎందుకు నోట్స్ రాసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. అసలు నోట్స్ ఎలా మేక్ చేసుకోవాలి, హౌ టు రైట్ ఎన్సీఆర్టీ నోట్ మేకింగ్ అని చెప్పేసి చాలామంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తారు కదా, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తారు కదా. అసలు ఎన్సీఆర్టీస్ని ఎందుకు నోట్స్ రాసుకోవాలి అంటే మనము ఇన్ని బుక్స్ చదువుతాము. ఒక్కొక్క 6th to 12th స్టాండర్డ్ వరకు సోషల్ చదవాలి, ఎకనామిక్స్ చదవాలి, జియోగ్రఫీ చదవాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ఒక్క క్లాస్కి 2-3 బుక్స్ ఉంటాయి. ఇక 10th, 11th, 12th స్టాండర్డ్ పక్కా చదవాలి అనమాట. మీరు 6th to 7, 8, 9 ఇవి చదివినా చదవకపోయినా ఏం కాదు, కానీ 10th, 11th, 12th ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట. అందులో ఉన్న సబ్జెక్ట్స్ మనం చాలా తరోగా ప్రిపేర్ అవ్వాలి. 2-3 times రివిజన్ చేస్తే దట్ విల్ బి బెటర్ అనమాట.
సో ఎందుకు అని అంటే సపోజ్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండి అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ బుక్ నేను 3-4 టైమ్స్ చదివి ఉంటాను ఇప్పటికీ. నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్, చాలా నచ్చిన బుక్ అనమాట ఇది. ఎన్సీఆర్టీలో చాలా నీట్గా ఉంటుంది. అందరూ అసలు ఎన్సీఆర్టీలు చదవాలంటే భయపడతారు, కానీ నాకు ఎన్సీఆర్టీ చదువుతున్న కొద్దీ ఇంకా 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 చదవాలన్నట్టు కుతూహలం ఉందన్నమాట. సో ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎంత కంటెంట్ ఉంది, దీన్ని మనము ఓన్గా రాసుకుంటే ఎంత తక్కువ అంటే మనం ఏంటంటే నోట్స్ మేకింగ్ ఏంటంటే చదివిన దాన్ని దగ్గరికి అంటే కుదించి రాయడం అంటారు కదా. సో అందుకే అనమాట మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇదంతా బుక్ చదవకుండా మెయిన్ పాయింట్స్ అనేది మనం రాసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇందులో సమ్మరీ అని ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మనం మెయిన్ పాయింట్స్ని ఒక బుక్లు తీసుకొని ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ పెట్టుకొని అలా అన్నీ రాసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ మనం రాసుకునే ఈ నోట్స్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని ఎన్సీఆర్టీలు ఎందుకు నోట్ మేకింగ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది అదనమాట. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ అంటే నోట్స్ రాసుకోవడం వల్ల ఇదే కాకుండా మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. అందరూ ఎలా నోట్స్ రాస్తారంటే చూసినట్టుగా రాస్తారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు రైట్ ఎన్సీఆర్టీ నోట్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇదే బుక్ తీసుకోండి. ఈ బుక్లో ఫస్ట్ చాప్టర్ ఉంది. ఈ చాప్టర్లో ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ బుక్లో సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ఉంది. సో అసలు ఏంటి ఇందులో మీరు చదవండి, చాప్టర్ అంతా చదివి మొత్తం రాయండి అని ఉంటుంది. ఒక పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజ్లో మీకు ఇదంతా చదవండి. ఇదంతా చదివి మీకేం అర్థమైంది అనేది మీ ఓన్ వర్డ్స్లో మీరు రాసుకోవాలన్నమాట. యాస్టీజ్ ఉన్నది దింపేస్తే దాన్ని వై టు మెయింటైన్ నోట్స్ అండి. సో దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం కదా. ఇదే చదువుకుంటే అయిపోతుంది కదా. సో నువ్వు ఎంత చదివినా పేపర్ మీద నువ్వు రాసేది డిఫరెంట్గా ఉంటుంది. ఎంత చదివింది ఇదంతా రాయవు కదా పేపర్లో. ఎగ్జామ్లో కూడా ఒకవేళ క్వశ్చన్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని వస్తే యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్ అన్నమాట. నువ్వు చదివింది ఏదో ఒకటి రాయగలిగేలా ఉండాలి. సో అందుకని అలా రాయడం వల్ల ఏంటంటే మనకు మనము ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పటి నుంచే మనం రాత ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఒకవేళ మీరు కరెక్ట్ షెడ్యూల్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటే ఉన్న టైం అంత తక్కువ టైం ఏం కాదు, అలా అని ఎక్కువ టైం కూడా కాదు. సో అదనమాట నోట్స్ మేకింగ్ ఎందుకు అని అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒకటి ప్రాక్టీస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత బుక్ని మనము అంత చదవాల్సిన అవసరం లేకుండా హైలైట్ పాయింట్స్ అన్ని రాసుకొని రివిజన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఇంకొకటి అసలు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. టైం మేనేజ్మెంట్ అని అడిగారు నన్ను ఒకరు. అసలు నేను జాబ్ చేస్తున్నాను, సంకు ఏదో ఇనిషియల్ ఉంది, అబ్బాయి అడిగారు నన్ను. సో ఏంటంటే టైం మేనేజ్మెంట్, నేను జాబ్ చేస్తున్నాను, సో హౌ టు మెయింటైన్, అసలు ఎలా చదవాలి అని చెప్పేసి అడిగారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, దాంతో మీకు అర్థమైపోవాలి. ఎగ్జాంపుల్ నేనేనండి, ఎవరినో నేను తీసుకోవట్లేను. ఐఎమ్ ఏ మదర్ విత్ మై 2 kids. నాకు 2 పిల్లలతోటి ఒక మదర్ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు అర్థమవుతుందా? మార్నింగ్ నుంచి నైట్ వాళ్ళు పడుకునే వరకు ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ వర్క్స్ టు డూ ఇన్ మై హోమ్. ఇటు చదువుకోవాలి, మళ్ళీ ఇటు పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకు డైలీ వాళ్ళకి స్నాక్స్, మార్నింగ్ మిల్క్, లంచ్, డిన్నర్, మళ్ళీ నైట్ పూట, ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే వాళ్ళకి చూసుకోవాలి. ఇటు హస్బెండ్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఎన్ని పనులు ఉంటాయి కూడా ఒక మదర్గా నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ మైండ్ అండి. సో నా ఇంట్లో నేనే అన్ని పనులు చేసుకోవాలి. ఇన్ని పనులు చేసుకుంటూ నాకు డైలీ దొరికే టైం 1 hour మాత్రమే. 1 hour అయినా మరి మీరు యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేసుకోవాలి, చదువుకోవచ్చు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో నాలాగా కష్టపడకూడదు ఎవరు అని ఇలా నన్ను చూసి నాకు 1 hour టైం దొరికిందని ఇందులో ఐఎమ్ క్రయింగ్ ఎవ్రీడే, ఐఎమ్ క్రయింగ్ వై గాడ్ ఈస్ టెస్టింగ్ మీ అని చెప్పేసి. ఎట్ ఏ టైం నా 2 పిల్లలు నాకు సపోర్ట్ చేయరు. ఒకరు పడుకున్నప్పుడు ఒకరు తెలుగుతుంటారు. సో ఎట్ ఏ టైం ఇదనమాట. సో టైంని నేను ఇంత బిజీ షెడ్యూల్లో టైం సెట్ చేసుకొని నేను యూట్యూబ్ వీడియోల ద్వారా మీకు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను చూపించాను అంతే. ఇది నేను చెప్పాను. సో మీరు జాబ్ చేస్తున్నప్పుడు నేను ఎలా వర్క్ చేసుకోవాలి అని అంటే జాబ్ టైమింగ్స్లో ఫస్ట్ మీరు మార్నింగ్ లేవగానే టు డూ లిస్ట్ రాసుకోవాలి. వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ దిస్ డే అని చెప్పేసి రాసుకొని అట్లీస్ట్ ఒక ఎకానమీ సబ్జెక్ట్ తీసుకోండి, లేదంటే జోగ్రఫీ తీసుకొని ఒక యూనిట్ మార్నింగ్ చదివేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ ఒక బుక్ 1 dayలో కంప్లీట్ చేయొచ్చండి. సీరియస్గా కూర్చుంటే నేను ఒక బుక్ మినిమం 3 to 4 hours కంప్లీట్ చేయగలను. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. ఇఫ్ యూ హ్యావ్ టైమ్
జస్ట్ టేక్ 1 or 2 చాప్టర్స్ చదివేయండి, నోట్స్ రాసుకోండి. దాన్ని మీరు జాబ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మనకు 1 hour టైం దొరకదు, దాన్ని రివైజ్ చేసుకోండి. మీరు చదివినట్టు అవుతుంది, రివైజ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ రండి, ఆఫ్టర్ యువర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రండి, మళ్ళీ సెకండ్ చాప్టర్ చదవండి. ఈ రెండింటికి కలిపి నోట్స్ రాసుకోండి మళ్ళీ నెక్స్ట్ డే. సో అలా యూ హ్యావ్ టు షెడ్యూల్ యువర్ టైం అనమాట. ఒకవేళ నేను జాబు చేయట్లేను, ఐఎమ్ నాట్ ఏ మదర్, ఐఎమ్ నాట్ మ్యారీడ్ అని చెప్పేసి అనుకుంటే యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుందని నన్ను అడిగితే. జాబ్ లేకున్నా నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అట్లీస్ట్ 6 to 8 hours టైం అనేది దొరుకుతుంది, ఫ్రీ టైం. అంత టైం అంటే నాకు ఆ టైం అనేది నాకు లేదండి. సో ఇఫ్ యూ హ్యావ్ దాట్ మచ్ టైం, ప్లీజ్ యూటిలైజ్ టైం. డైలీ అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ అనుకోండి, ఆల్టర్నేటివ్గా మనకు 5 సబ్జెక్ట్స్ మనం కవర్ చేయగలగాలి. సో డైలో మార్నింగ్ నాకు హిస్టరీ అంటే పరమ బోరు. నేను ఏం చేస్తానంటే మార్నింగే హిస్టరీ చదివేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ పనులు ఇవన్నీ చేయడం వల్ల నాకు ఒకసారి హెక్టిక్ అనిపించినప్పుడు నేను హిస్టరీ చదవలేనప్పుడు ఏం చదువుతాంలే అనిపిస్తుంది. సో అట్లాంటి టైము హిస్టరీ వదిలేసినట్టు అవుతుంది. కాబట్టి డే స్టార్టింగ్లోనే హిస్టరీ చదివి పక్కకు పెట్టేసామనుకోండి, మిగతా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్సే కాబట్టి, సో దట్ వీ కెన్ కంప్లీట్ అవర్ షెడ్యూల్ ఫర్ దట్ డే అనమాట. మార్నింగ్ లేవగానే హిస్టరీ చదువుకోండి, తర్వాత ఎకనామిక్స్ చదువుకోండి, తర్వాత జియోగ్రఫీ చదువుకోండి. అట్లీస్ట్ 1 hour టైం. మళ్ళీ ఒక సబ్జెక్ట్ మధ్యలో గ్యాప్ తీసుకోండి, మళ్ళీ ఒక సబ్జెక్ట్ మధ్య గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్ తీసుకునే టైంలో ఏం చదివామో అని చెప్పేసి రివైజ్ చేసుకోండి. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అనమాట. ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా మీకు అలా డెవలప్ అవుతాయి. చదివినట్టుగా ఇప్పుడు నీతో నేను ఇలా మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్, దాన్ని మీరు ఒక అద్దం ముందు నిల్చొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ రెడ్ అనేసి చెప్పుకోండి. ఓకే, టుడే ఐ హ్యావ్ కంప్లీటెడ్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో వాట్ ఆర్ ద సెక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఇండియన్ ఎకానమీ? ఓకే, 3 సెక్టర్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ దోస్? ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలా ఏంటంటే దానివల్ల మనం ఇంటర్వ్యూలో ఒకరిని చూసి భయపడే ఫీలింగ్ కూడా మనకు తగ్గిపోతుంది అనమాట. సో ఇదనమాట. మీకు ఇవన్నీ తెలిసినట్లయితే జస్ట్ స్కిప్ ద వీడియో. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈవెన్ దో ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ am just giving my valuable suggestions to you people who are just beginners అనమాట. బిగినర్స్కి ఇలాంటి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ దో నాకు కూడా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను ఎవరైనా చెల్లెలు ఉంటారు కదా, చెల్లెలు తమ్ముళ్ళు, సో వాళ్ళకు నాకు ఇలా సందేశం ఇద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి.